హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జీపీఎస్ లేదా మ్యాప్స్ లేకుండా ఎక్కడికైనా బయలుదేరుతున్నారు. కారు ఆపినా, దారి తప్పినా, కనీసం ఎటు పోవాలో తెలియకపోతే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ జీవితం కూడా అలాగే ప్లాన్ లేకుండా మొదలు పెడితే మీరు ఎంత శక్తివంతమైనా సరే ఏ గమ్యాన్ని చేరలేరు. మీ రోజుని వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారా, లేక మీ ప్లానింగ్ తో మీరే డిసైడ్ చేసుకుంటున్నారా? ప్రతిరోజు ప్లాన్ లేకుండా బ్రతకడం అంటే మీ సమయాన్ని, శక్తిని అంతా వృధా చేసుకోవడమే. గోల్ లేకుండా ప్రతిరోజు తిరిగితే లైఫ్ లో డైరెక్షన్ అనేది ఉండదు. ప్లానింగ్ అనేది మీ జీవితానికి శక్తినిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒక నదిలో 2 షిప్స్ సిద్ధంగా ఉన్నాయి. మొదటి షిప్ అద్భుతమైనది, అన్ని వసతులు ఉన్నాయి, కానీ దానికి ఎక్కడికి వెళ్లాలో డెస్టినేషన్ లేదు. రెండో షిప్ చాలా చిన్నది, వసతులేమో చాలా తక్కువ, కానీ దానికి స్పష్టమైన డెస్టినేషన్ పాయింట్ అనేది ఉంది. తుఫాను వచ్చినప్పుడు మొదటి షిప్ కి ప్లానింగ్ అండ్ డెస్టినేషన్ లేక దారి తప్పిపోయింది. కానీ రెండో షిప్ డెస్టినేషన్ పై దృష్టి పెట్టి పోరాడి చివరికి గమ్యాన్ని చేరింది. థింక్ అబౌట్ ఇట్. మీ జీవితం కూడా అంతే. మీరు శక్తివంతమైన వారైనా సరే, ఇంటెంట్ లేకపోతే చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని పక్కదారి ఎప్పుడు పట్టిస్తూనే ఉంటాయి. రోజుకి ఒక ఇంటెంట్ పెట్టుకోవడం నేర్చుకోండి. మరి లివింగ్ విత్ ఇంటెంట్ ని సాధించడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, మార్నింగ్ మీ ప్లానింగ్ ని రాయండి. ఉదయం లేవగానే ఈ రోజు నేను ఒక ముఖ్యమైన పని ఏం చేయాలి అని ఒక పాయింట్ రాసుకోండి. అప్పుడు ప్రతిరోజు ఒక స్పష్టమైన లక్ష్యంతో మొదలవుతుంది. యాక్షన్ నెంబర్ 2, ఆస్క్ వై. మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అని సెల్ఫ్ క్వశ్చన్ చేయండి. అప్పుడు మీ యాక్షన్ కి ఒక మీనింగ్ దొరుకుతుంది. మీరు ప్లానింగ్ తో బ్రతకడం మొదలు పెడితే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. ఈ రోజు మీ మార్నింగ్ ఇంటెంట్ ఏమిటో రాసి పెట్టుకోండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారో దానికి ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.